అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్లినికల్ ఫార్మాకాలజిస్ట్ జి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటంటే కోవిడ్‌కి సంబంధించి మనం చాలా అంటే 2020 నుంచి చాలామంది భయంతోనే చాలామంది చనిపోయారు. ఈవెన్ వ్యాక్సిన్ ఏసుకోవాలి అన్న కూడా చాలామంది భయపడి పారిపోయిన వాళ్ళని కూడా చూసాం. గవర్నమెంటే చాలామందిని తీసుకొచ్చి మరి వ్యాక్సిన్ ఏసిన వీడియోలైతే మనం చూస్తుండే. కానీ ఇప్పుడు ఏమైంది అంటే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళని పక్కన పెడితే కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి యూట్యూబ్‌లో గానీ సోషల్ మీడియా మొత్తంలో ఎక్కడంటే అక్కడ వైరల్ అవుతుంది. దీని గురించి చాలామంది భయపడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ ఏంటంటే దాని గురించి పూర్తిగా వివరించడానికైతే మనతో పాటు డాక్టర్ ఉన్నారు. సార్, అసలు ఏంటి అసలు ఈ కోవిషీల్డ్ వల్ల జరిగే ప్రచారం అది నిజమవునా కాదా? ఒకవేళ ఆమె అంటే యూకేకి సంబంధించిన లేడీ తీసుకొచ్చిన మరి ఆ వార్త ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ హస్బెండ్‌కి రియల్‌గానే ఇలా జరిగిందా? లేకపోతే దీనివల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? సో ఏంటంటే మెయిన్‌గా మీరు అన్న కోవిషీల్డ్ ఏదైతే వ్యాక్సిన్ ఉందో దీన్ని యూకే లండన్ చెందిన ఆస్ట్రేలియన్ కంపెనీ అనేది దీన్ని తయారు చేయడం జరిగింది. సో దానిలో మన ఇండియా లోపల పూణే చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో మనకు ప్రొడక్షన్ చేసేసి సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60-70% ఆఫ్ పాపులేషన్ అన్ని దేశాల లోపల యొక్క వ్యాక్సిన్ తీసుకున్నారు. సో దీంట్లో ఏంటంటే మెయిన్‌గా సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి దాంట్లో ఒక 51 మంది యూకేకి సంబంధించిన వాళ్ళు కోర్టుకెళ్ళినారు. సో దాంట్లో 12 మెంబర్స్ చనిపోయారు. సో ఆ చనిపోయిన దాంట్లో మేము కోవిషీల్డ్ తీసుకోవడం ద్వారా మాత్రం మేము చనిపోయాం, మాకు థ్రాంబోఎంబోలిక్ ఈవెంట్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన దాంట్లో భాగంగా సో కోర్టులు బహిష్కృతం కోర్టు ఏం చెప్పిందంటే కోవిషీల్డ్ కంపెనీ ఆస్ట్రేలియన్ కంపెనీకి ఒక సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనా కాదా అనే దానిపైన ఎవిడెన్స్తో పాటుగా మీరు ఏమంటారు సబ్మిట్ చేయమని చెప్పింది. సో కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు కొంత రీసెర్చ్ యాక్టివిటీస్ చేశారు అని మళ్ళీ స్టడీ చేసి దానిలో ఏం తెలిసిందంటే రేర్ సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో థ్రాంబోసైటోపినియా, థ్రాంబోఎంబోలిక్ ఈవెంట్స్ వస్తాయని చెప్పేసి ఆస్ట్రేలియన్ కంపెనీ ఒప్పుకుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం రక్తం గడ్డగట్టకపోవడము, సో బ్లీడింగ్ అవ్వడము, సో ఇట్లాంటి సింప్టమ్స్ అనేవి వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో మీద థ్రాంబోసైటోపినియా ఏంటంటే ఒక రక్త కణాలు ఉంటాయి, మన ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో తగ్గిపోవడం ద్వారా ఏంటంటే మనకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ సో థ్రాంబోసిస్ రావడము, థ్రాంబోసిస్ లోపల బ్రెయిన్ స్ట్రోక్స్, మైక్రోల్ ఇన్ఫెక్షన్స్ రావడము, డీప్ ఇన్ థ్రాంబోసిస్ లెగ్స్ లోపల రావడం, సో ఇట్లా థ్రాంబోటిక్ ఈవెంట్స్ అనేవి వస్తాయి. సో ఈ థ్రాంబోటిక్ ఈవెంట్స్ బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్లో వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీలో వస్తే కిడ్నీ థ్రాంబోస్ అవుతుంది. సో ఇట్లా ఈ ఈవెంట్స్ వస్తాయని చెప్పేసి ఆస్ట్రేలియన్ కంపెనీ ఒప్పుకుందనమాట. సో దీనిలో భాగంగా సో దాదాపు మనకు ప్రపంచంలో 60-70% ఆఫ్ పాపులేషన్ ఒక వ్యాక్సిన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే కోవిడ్ మనకు లేదు, ఎగ్జిస్టింగ్ కోవిడ్ లేదు. గతంలో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఒక సైడ్ ఎఫెక్ట్స్, గతంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, తర్వాత దీనిపైన వాళ్ళకి అనుమానాల కొద్దీ వాళ్ళ కోర్టు ఆదేశాల మేరకు అది ఈ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కంపెనీ ఒప్పుకున్నది. సో దీనిలో ఇవి రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు, రెగ్యులర్ వచ్చేవి కాదు. రేర్ అంటే ఏంటంటే 1,00,000 లోపల ఒకరికి, 10,00,000 లోపల 2-3కి అట్లా. సో అందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో రేర్ అంటే చాలా ఎక్కువ, 1,00,000 లోపల ఒకరి దగ్గర రావడం దాన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. కామన్ అంటే ఏంటంటే 10లో ఒకరికి, 100లో ఒకరికి వస్తుంది, దాన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. సో అట్లా కాకుండా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి ఆస్ట్రేలియన్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కోర్టు ఆదేశాల మేరకు. కానీ అంటే ఇప్పుడు ఒక యూకేలోనేనా లేకపోతే మన ఇండియాలో లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా కనిపించాయి? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అందరికీ దాదాపు ఇప్పుడు 10 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు అనుకోండి, 10 కోట్ల మందికి ఈవెంట్స్ రావు. ఒక ఓన్లీ ఎంత 0.01%, 0.001% అంటే 1,00,000 లోపల ఒకరికి, ఇద్దరికి, 10 లక్షల లోపల 3-4 ఇట్లా సిమ్టమ్స్ ఈ థ్రాంబోఎంబోలిక్ ఈవెంట్స్ వస్తాయి. అది కూడా మళ్ళీ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు, బాగా డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్ ఉండి, ఆల్రెడీ కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు, ఆల్రెడీ గుండె జబ్బు సంబంధించిన జబ్బులు ఉండి స్టెంట్స్ చేసుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. కానీ హెల్దీ ఇండివిజువల్స్ తక్కువ సంఖ్యలో వస్తాయి. సో అట్లా అందరికీ ఈవెంట్స్ రావు, రేర్ అంటే చాలా తక్కువ స్థాయిలో వస్తాయి అన్నట్టు. సో 1,00,000లో ఒకరికో ఇద్దరికో వస్తాయి అంతే. ఆ సైడ్ దానికి పెద్దగా భయభ్రాంతాలకు గురైపోయి ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మాకు కూడా అట్లాంటి ఈవెంట్స్ వస్తాయేమని భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్యూచర్లో ఏమైనా కోవిడ్-19 పాండమిక్ వస్తే కనుక అప్పుడు మనకు వ్యాక్సిన్ అవసరం పడుతుంది. మళ్ళీ ఉన్న దాంట్లో ఒక వ్యాక్సిన్, కోవిషీల్డ్, ఇంకేదో వ్యాక్సిన్ మనం తీసుకోవాలి. కాబట్టి తీసుకున్న ముందట ఏదైనా మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగి మళ్ళీ డాక్టర్స్ కానీ మెడికల్ హెల్త్ అథారిటీ వాళ్ళు, మళ్ళీ భారత ప్రభుత్వం కానీ తెలంగాణ గవర్నమెంట్ మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి, కేసులు పెరుగుతున్నాయి అనుకుంటే మనకు అవసరం అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం, ప్రజలు కూడా గురి కావాల్సిన అవసరం లేదు. సో అట్లా ఏంటంటే మెయిన్గా ఏజ్ ఎక్కువైనటువంటి వాళ్ళు, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ వ్యాక్సిన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో వస్తే అప్పుడు డాక్టర్ సంప్రదించుకుని డాక్టర్ సలహాల మేరకు వ్యాక్సిన్ తీసుకుంటే ఏం కాదు, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన దగ్గర కూడా అలాంటి సిమ్టమ్స్ ఏమైనా అంటే ఇప్పుడు మీరు అన్న ఆ వ్యాధి అయితే ఉందో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ అలాంటి సిమ్టమ్స్ వస్తే ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? అది తెలుస్తుందా ముందే మనకి, అది క్లాట్ అయ్యే ముందే ఏదైనా? అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు దీనికి సంబంధించి రక్తం గడ్డగట్టడం అనేటువంటిది మనకు చాలా అపోహలు ఇంతకుముందు. సో చాలామంది సైంటిస్టులు వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, WHOకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నారంటే కోవిడ్ ఆల్రెడీ వచ్చిపోయింది కాబట్టి కోవిడ్ ప్లస్ వ్యాక్సిన్ రెండు కలిపి మనకి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఓన్లీ వ్యాక్సిన్తో రాకపోవచ్చు అనేటువంటివి
అనేక అనేక మంది అనేక రకమైనటువంటి వాళ్ళ యొక్క నిర్ధారించారు. దేనిపైన కూడా క్లారిటీ లేదు ఇన్ని రోజుల వరకు. మనకి ఈ యొక్క యంగ్ ఏజ్‌లో స్ట్రోక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఉండొచ్చు అనేదో, లేకపోతే కోవిడ్-19 వ్యాక్సిన్ వల్లనే వచ్చిందనేదో, లేకపోతే పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ అలాగే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత థ్రాంబోఎంబోలిక్ ఈవెంట్స్ వస్తాయని చెప్పేసి అట్లా నానా రకాలుగా మనకి ఈ యొక్క దానికి ఒక నిర్ధారించారు. ఎగ్జాక్ట్‌గా మనం చెప్పలేదు. కోవిషీల్డ్ కంపెనీ వచ్చేసి ఈరోజు ఇది ఒక థ్రాంబోఎంబోలిక్ ఈవెంట్స్ రేర్‌గా వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. సో దీన్ని కొంత నిర్ధారించుకోవచ్చు మనం. కాకపోతే అందరూ దీనిపైన ఎక్కువ ఏమంటాం, అందరూ దీనిపైన పానిక్‌గా, ఫోబిక్‌గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఈ ఈ వేవ్‌లలో ఎప్పుడైనా ఇలాంటి అంటే కేసెస్ ఏమైనా బయటకొచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు. కాబట్టి అందరూ అప్పుడు కోవిడ్ అనుకున్నారు. అప్పుడు ఏమనుకున్నారంటే కోవిడ్ వల్లనే కోవిడ్ వచ్చిపోయింది కదా, దాంతో థ్రాంబోఎంబోలిక్ ఈవెంట్స్ వచ్చుంటాయి కదా, అదే లెవెల్లో మనం ఆలోచించినా కానీ కోవిడ్-19 వ్యాక్సిన్‌తోనే 100% వస్తాయని మనం చెప్పలేకపోయాం అప్పుడు. సో ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిందంటే రేరే చెప్పినారు. రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకు క్లాసిఫికేషన్ ఉంటాయి. ఏమంటాం, ఈ అడ్వర్స్ రియాక్షన్స్ లోపల కామను, అన్కామను, రేరు ఇట్లా క్లాసిఫికేషన్. కామన్ అంటే చాలా తక్కువ మందిలో 10 మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. 10 మందిలో 10కి వచ్చినాయి అనుకోండి, దాన్ని కామన్. 10 మందికి ఒకరికి ఇద్దరు వచ్చినా కామన్ అంటాం. 100లో ఒకరికి ఇద్దరు వచ్చినా కామన్ అంటాం. అదే 10,000 మందికి ఒకరికి వస్తే అన్కామన్ అంటాం. అట్లా రేర్ అంటే మీకు 10,000 మందికి, 1,00,000 మందికి ఒకరికి వస్తే అది రేర్ కండిషన్ అంటాం. సో అట్లాంటప్పుడు ఏంటంటే దీనికి వరి కావాల్సిన అవసరం లేదు. అందరికి వ్యాక్సిన్ తీసుకుని అందరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అట్లా కానీ జనరల్గా మీకు గుర్తుంది అంటే మనం ఆల్రెడీ వార్తల్లో చూసుంటాం. అప్పుడు ఏంటంటే ప్రజలు వ్యాక్సిన్ తీసుకోమంటేనే భయపడ్డారు. ఫస్ట్దైనా, సెకండ్దైనా, బూస్టర్ అయినా ఏది తీసుకోవాలన్నా ఫస్ట్ భయపడుతూనే తీసుకున్నారు. ఈవెన్ కొంతమంది అయితే బలవంతంగా చేయించాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళకి ఇప్పటికీ ఒక రకమైన భయం ఉంటుంది. ఇప్పుడు టీవీల్లో, వార్తల్లో అన్నిట్లో కోవిషీల్డ్ గురించి వస్తుంది. కోవాక్సిన్ కూడా ఇంతే అంటారా? అంటే కోవాక్సిన్ కూడా రేపు ఏమన్నా విడుదల చేసే అవకాశం ఉంది అంటారా? చెప్పలేదు అంటే ఇప్పుడు యూకేలో ఏంటంటే దాదాపు 51 మంది కోర్టుకు వెళ్ళారు. కాబట్టి కోర్టుకు వెళ్ళి వాళ్ళు యొక్క అజంప్షన్స్ వాళ్ళు ఇచ్చారు. మాకు వాళ్ళు చాలామంది 12 మంది చనిపోయినారు. సో ఇది వ్యాక్సిన్ వల్లనే 100% చనిపోయారు. కాబట్టి దీనిపైన మాకు క్లియర్ కట్గా ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కోర్టును అడిగారు. కోర్టు ఏం మెసేజ్ ఇచ్చింది, ఆస్ట్రేలియన్ కంపెనీకి మీరు దీనిపైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆదేశించింది వాళ్ళకు. ప్రీవియస్గా చాలామంది చెప్పారు. అప్పుడు ఆస్ట్రేలియన్ కంపెనీ ఒప్పుకోలే, లేదు మా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావని చెప్పేసి ఆస్ట్రేలియన్ కోవిషీల్డ్ కంపెనీ చెప్పింది. కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఇట్లా ఈవెంట్స్ వస్తున్నాయి, బ్లడ్ క్లాట్ చనిపోయారు, బ్రెయిన్ స్ట్రోక్స్ జనాలు చనిపోతారని చెప్పేసి లండన్లో 51 మంది కోర్టుకి ఎక్కిన దానిలో 12 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చి డిమాండ్ చేశారు కాబట్టి కోర్టు ఆదేశించింది. కాబట్టి వాళ్ళు డేటా అంతా అనాలిసిస్ చేసి కంపెనీ, సో దానిపైన వాళ్ళు ఇచ్చారు, ఈ డేటా ఇచ్చారు. సో ఇవి రేర్ సైడ్ ఎఫెక్ట్స్, తక్కువ స్థాయిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్, కానీ అందరికీ రావు, రేర్గా వస్తాయని చెప్పేసి వాళ్ళ డేటాని వాళ్ళకు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన మేరకు ఆల్రెడీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళు దీని భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం తీసుకుని 4 years అయిపోయింది, 3 years దాటిపోయింది. సో ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ ఇప్పటిదాకా రావు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే అది కోవిషీల్డ్ కంపెనీ కాస్త చెప్పింది తప్ప అప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ ఇప్పుడు వస్తుందా అనేటువంటి చాలా తక్కువ స్థాయిలో వస్తుంది. దాని గురించి మనం ఎంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ రాకపోని కానీ ఆల్రెడీ ఒక భయం అనేది ఆల్రెడీ ఉండిపోయింది ప్రజల్లో. ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంగేజ్ వాళ్ళు ఎలాగో వర్కౌట్లో ఉంటారు, ఏంటంటే అటు ఇటు నడుస్తారు, ఆడుకోవడమో, లేకపోతే ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే ఏదో ఒక వర్క్లో ఉండిపోతారు. కానీ ఆఫ్టర్ 50-60 తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే వాళ్ళకే కదా బీపీ కానీ, గుండె జబ్బులు కానీ ఇలాంటివి ఎక్కువ ఉండేవి. డెఫినెట్గా. అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఎవరైతే ఉన్నాయో, బ్రెయిన్ స్ట్రోక్స్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, గుండె జబ్బుకు సంబంధించి కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ మన ఫిజిషియన్ దగ్గర కావచ్చు, కన్సర్న్ న్యూరో దగ్గర ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు. దీంట్లో మెయిన్ ఏంటంటే రక్తం గడ్డగొట్టకుండా వాళ్ళు ఆల్రెడీ యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ కానీ, ఏమంటాం ఈ యాంటీ లిపిడమిక్ డ్రగ్స్ ఏవైతే ఆల్రెడీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి